నకరేకల్ మున్సిపాలిటీ పాలకవర్గం నేడుతో గడువు ముగియనున్నది. ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేసిందో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఈ 2.5 సంవత్సరాల్లో రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చినాం. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఈ టౌన్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నటువంటి ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. ఈరోజు ఉచితంగా 500కే గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం. దాదాపు మొదటి విడతగా 6 కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసేటువంటి ఒక కార్యక్రమం చేసినాం. అమృత్ స్కీమ్ ద్వారా ఇక్కడ వాటర్ పైప్ లైన్తో పాటు ట్యాంక్స్ కూడా నిర్మాణం చేసినాం. ఇప్పుడు సెకండ్ విడతగా 15 కోట్లతో డ్రైన్స్ సీసీలు నిర్మాణం చేస్తాం. 2.5 కోట్లతో కాలమారికుంట అభివృద్ధి పనులు కూడా వేగంగా ప్రారంభిస్తాం. అట్లాగే స్టేడియం పక్కన ఉన్నటువంటి డ్రైనేజీని అక్కడి వరకు డ్రైనేజ్ వ్యవస్థని సెట్ చేసినాం. దాంతోపాటు కోర్టు పక్కన ఉన్నటువంటి డ్రైనేజీని కూడా శాంక్షన్ చేయించిన త్వరలో దాన్ని కూడా పూర్తి చేపు 100 పడకల హాస్పిటల్ను వేగంగా దానికి 16-17 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వేగంగా 100 పడకల హాస్పిటల్ను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు అభివృద్ధి విషయంలో, పట్టణ అభివృద్ధి విషయంలో అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. కడపర్తి రోడ్డుకు 10 కోట్లతో దాదాపు మార్కెట్ పై చివరి వరకు డబల్ 4 లైన్ రోడ్ను సెంట్రల్ లైటింగ్తో దాన్ని కాంక్రీట్ వేసేసి త్వరలో సిమెంట్ కూడా దాన్ని పోసేటువంటి కార్యక్రమం చేస్తాను. మిగతా రోడ్డును కూడా పూర్తి చేయబోతాం. ఇట్లా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఈ టౌన్లో చేపట్టడం జరిగింది. దీనన్నిటికి మించి గంజాయి అనేక రకాల దందాల్ని బ్రేక్ చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా టౌన్లో చేసినాం. టౌన్లో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో 2-3 నెలలకోసారి మున్సిపాలిటీ సిబ్బందికి మీరు జీతాలు ఇచ్చిన పరిస్థితి, కానీ మీరు వచ్చిన కాంచెల్లి కూడా ప్రతి నెలకు ఒకసారి కంప్లీట్గా జీతాలు ఇస్తున్న పరిస్థితి. నిధుల కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు? నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారు? గడిచిన ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చే నాటికి 5-6 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. గడిచిన ప్రభుత్వంలో అనేక రకాల తప్పుడు పద్ధతుల్లో ఇక్కడ ఇంటి పన్ను కానీ, నల్లా కనెక్షన్స్ కానీ అనేక రకాల తప్పుడు పద్ధతుల్లో సక్రమంగా లెక్కలు అనేటువంటివి చూపించకపోగా దుబారా జరిగింది. మేము వచ్చిన తర్వాత దుబారాను కంట్రోల్ చేసి ఒక పారదర్శకమైనటువంటి పద్ధతుల్లో పన్నుల విధానాన్ని మేము ప్రవేశపెట్టేసి ఎక్కడ ఇవాళ హౌస్ హోల్డర్స్ ఎక్కడ పన్నులు కట్టేటువంటి వాళ్లకు ఇబ్బంది జరగకుండా, ఎక్కడ కూడా వాళ్ళకు ప్రాబ్లం రాకుండా ఒక పారదర్శకమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మా మీద నమ్మకంతో, మా పాలక మండలి మీద నమ్మకంతో ప్రజలు కూడా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించడంతో అట్లా మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చుకొని ప్రతి నెల ఈ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు, ఈ మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో అనేక పద్ధతుల్లో ఏమి అక్రమాలు జరిగినాయి, ఏమి దుర్మార్గాలు జరిగినాయో మీరు కూడా చూశారు. గతంలో ఉన్నటువంటి చాలామంది లీడర్లు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు వారికి మీ ఇంటి పన్నును క్లియరెన్స్ చేపిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని పోయి అక్కడ క్లియర్ చేయకపోగా వారిని అనేక పద్ధతుల్లో ఇబ్బంది పెట్టినటువంటి ఒక పరిస్థితులు చూసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాంటి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను ముక్కుబిండి కక్కించి కొంత చాలా మా నోటీసులోకి వచ్చినా మాకు తెలియవచ్చిన అనేక మందికి కూడా న్యాయం చేసినాం. ఒక ఇల్లు ప్లాట్ మీరు చూసారు. ఆ ఇల్లు ప్లాట్ ఉంటుంది, ఆ ఇల్లు ప్లాట్ ఓనర్ ఈడ ఉండడు. దాన్ని గ్రామ పంచాయతీలకు ఎక్కిచ్చేసి వేరే వాళ్ళ పేరు మీద తప్పుడు పత్రాలు సృష్టించేసి అమ్ముకున్నటువంటి నాయకులను కూడా గతంలో చూసినాం. ఇట్లాంటి అక్రమాలు, ఇట్లాంటి దుర్మార్గాలన్నిటి కూడా చెక్ పెట్టేసి ప్రజలకు మున్సిపాలిటీ అంటే, పాలక మండలి అంటే, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కల్పించేసి ఆ విశ్వాసం, నమ్మకంతో పాటుగా మున్సిపాలిటీ అనేటువంటిది, మున్సిపాలిటీ చైర్మన్ కానీ, మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఇక్కడ ఉండేటువంటి పాలక మండలి కానీ, ఇక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ మున్సిపాలిటీకి ఆదాయాన్ని క్రియేట్ చేస్తూ ఆ ఆదాయం ద్వారా జీతభత్యాలు ఇస్తూ టౌన్ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రయత్నాన్ని మా పాలక మండలి గొప్పగా చేసింది కాబట్టి
ఈరోజు మేము సరైనటువంటి సమయంలో వారికి వేతనాలు చెల్లించగలుగుతా ఉన్నాం. నకరేకల్లో ప్రధాన సమస్యలు ముఖ్యంగా పబ్లిక్ పార్కులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి సమస్యలు కానీ, వీటన్నిటిని వాటి ప్రణాళికలు ఏంటి, ఏం చేయబోతా ఉన్నారు? అంటే ఈ అన్నిటినీ కూడా ప్రభుత్వం ఒక విజన్తో ప్లానింగ్ చేస్తూ ఉంది. ఈరోజు దాదాపు అమృత్ స్కీమ్ కింద మేము 3 ప్రాంతాల్లో 3 సంబంధించి ఓవర్ ట్యాంక్స్ను ఏర్పాటు చేసి దాని ద్వారా మేము నీళ్ళు అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానికి పైప్ లైన్ కూడా పూర్తయింది. త్వరలో దాదాపు ఇంకొక నెల రోజుల అటు ఇటులో దాన్ని ప్రారంభిస్తాం. అది వాటరు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం మేము చేపడుతున్నటువంటి చర్య. దీంతోపాటు నగరానికి నలుమూలలో ఉన్నటువంటి చెరువులు, కుంటల్ని కాపాడటం ద్వారా వాటి స్టోరేజ్ కెపాసిటీని మేము పరిరక్షించడం ద్వారా గ్రౌండ్ వాటర్ సోర్సెస్ని మనం పెంచి గ్రౌండ్ వాటర్ సోర్సెస్ పెరగడం ద్వారా ఇక్కడ ప్రజలు తన అవసరాల కోసం వేసుకున్నటువంటి బోర్లలో నీటి లభ్యత లోపించకుండా మేము జాగ్రత్తలు పడతాం. పార్కులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ స్థలం లేదు. ఇలా ప్రభుత్వ ఆఫీసులకే స్థలం లేదు. ప్రభుత్వ ఆఫీసులకు స్థలం లేదు కాబట్టి మార్కెట్ యార్డ్ను మేము ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కోసం ప్రభుత్వానికి పర్మిషన్ అడిగినాం. వాళ్ళు మేము ఇచ్చినటువంటి దరఖాస్తును ఈ మార్కెటింగ్ శాఖ వాళ్ళకు, మార్కెట్ కమిటీ వాళ్ళకు ఫార్వర్డ్ చేసిన వీళ్ళు కూడా దాన్ని మాకేం అభ్యంతరం లేదని తీర్మానం చేసి పంపడం జరిగింది. అంటే మళ్ళీ మార్కెట్ కోసం వేరే చోట స్థలాన్ని మేము పర్చేజ్ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. దాని ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్ని అక్కడ నిర్మించుకోవడానికి ఒక ఏర్పాటు చేస్తున్నాం. పార్కులు అనేటువంటిది స్థలము అందుబాటులో లేదు కాబట్టి ఉన్న మినీ స్టేడియాన్ని ఆధునీకరించడం కోసం 5-6 కోట్లతో మేము ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించినాం. ఈ 5-6 కోట్ల నిధులతోని దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, దానికి సోలార్ ఫెన్సింగ్ కానీ, గ్రౌండ్ను కొంచెం హైట్ లేవపడం కానీ, అక్కడ ఉన్నటువంటి స్టేడియం సంబంధించినటువంటి కానీ అధునాతనమైన పద్ధతుల్లో మినీ స్టేడియాన్ని నిర్మించడం కానీ, దాంతోపాటుగా పట్టణ ప్రజల సౌకర్యార్థం చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఇట్లా నగరానికి ప్రజల అవసరాలకు సంబంధించి ఏం చేయగలిగితే, ఎంత చేయగలిగితే అంత చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ముందు పోతాం. చివరగా మీ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్స్ నిర్వహించబోతా ఉంది? ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలా రాణించబోతా ఉంది? అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చిట్యాల చూసిరు మీరు, చిట్యాల క్లీన్ చీప్ చేస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు విర్రవీగారు, నోరుకు పని చెప్పారు. ఇలా పస్స లేనటువంటి వాళ్ళు, చెప్పడానికి సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు, చేసింది చెప్పుకోలేనటువంటి వాళ్ళు, చేతగానోడు నోరుకు పని చెప్తారు. ఇలా వాళ్ళంతా నోరుకు పని చెప్పినటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. ఇలా రేపు నెకరికల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎన్నికలు పెట్టినాము, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 20 సీట్లకు 20 సీట్లు మేము కైవాసం చేసుకుంటాం. వన్ సైడే వారు ఉంటుంది తప్ప ఇక్కడ మాకు పోటీ కూడా ఉండదు అనేది మేము భావిస్తాం. చూడొచ్చు, నకరేకల్ పట్టణ అభివృద్ధి లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తున్నది. నకరేకల్ పట్టణానికి కోసం మేము ఒక విజన్ వారిగా, దశల వారిగా ఒక విధానాన్ని ఎంచుకొని అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నామని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో సతీష్, RTV నకరేకల్ నుండి.